ఆప్షన్ ఒక 5-6 నెలల్లో 4 నెలల్లో ఇంతవరకు, అది కూడా విత్ ఇంట్రెస్ట్, వితౌట్ ఇంట్రెస్ట్, మినిమం ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇంట్రెస్టే, అక్కడ 10 రూపాయలు 5 రూపాయలు కుదరదు అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే చట్టబద్ధంగా ఒకవేళ కట్టలేడు ఏం చేయమంటది, అటాచ్ చేసుకోమంటది, అంతే కదా. ఇది మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తా. ఇదివరకు చాలా సార్లు మేము ఇప్పటికి కూడా మొన్న ఈ మధ్యన కూడా ఏదో ప్రభుత్వ కార్యాలయం సీజర్కి నోటీస్ ఇచ్చింది. ఏది టెండర్లు పిలుస్తారు, డబ్బులు పని చేయించుకుంటారు, బిల్లు ఇవ్వలేదు, బిల్లు ఇవ్వనప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి మనం కోర్టుకేస్తే సర్టన్ టైం లోపు దాని మీద ముందు అడుగుతుంది, తర్వాత దాన్ని సీజ్ చేసుకుని వేలం వేసుకుని అమ్ముకోమని చెప్తుంది ప్రభుత్వ కార్యాలయం. ఇట్లాగా సబ్ కలెక్టర్ ఆఫీస్ సీజ్ చేసి చూసాను నేను, కవర్ చేసాం. అట్లాంటి చివరికి సచ్చినట్టు అప్పటికప్పుడు డబ్బులు కడతారు. ఇక్కడ అట్లాంటిది రూల్ ప్రకారం అయితే ఇది అట్ట వర్తించదు, చట్ట ప్రకారం. వీళ్ళు గ్యారంటీ అని రాసి ఓ పేపర్ పట్టుకొచ్చి ఇచ్చారు. అక్కడేంటి ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గరికి, ఇక్కడ అక్కడక్కడ కాదు, టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళారు. సచివాలయ సిబ్బందిని పట్టుకుని, వాలంటీర్లను పట్టుకుని, వాళ్ళ పరిధిలో ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాళ్ళందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు. మాక్సిమం అబో మిడిల్ క్లాస్ దగ్గరికి పోలా, మిడిల్ క్లాస్ దగ్గరికి పోలా, బిలో మిడిల్ క్లాస్ పూర్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. నాకు తెలిసి 1 కోటి మందికి ఇచ్చుంటారు వీళ్ళు. మన 1,60,00,000 1,70,00,000 మంది జనం ఉంటే 1,50,00,000కి రేషన్ కార్డులు ఉన్నాయి కదా. నాకు తెలిసి వీళ్ళు 1 కోటి నుంచి 1,10,00,000 మందికి ఇచ్చుంటారు.